వెల్కమ్ టు జెట్పే సార్. ప్రతి ఒక్కరికి వెల్కమ్ టు జెట్పే. హ్యాష్ క్యాష్ బ్యాక్ హార్బర్. వీళ్ళ విజన్ అనేది చాలా క్లియర్ గా ఉంది సార్. మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఒక విజన్ అంటే ఏమి విజన్ లేకుండా ఏదో వచ్చిన తర్వాత చూద్దాంలే ఇలాంటి సిస్టమ్ లో మనం లేము. విజన్ అనేది చాలా క్లియర్. యువర్ విజన్ వీళ్ళది ఏంటంటే ప్రతి ఒక్క సామాన్యునికి ఒక మంచి ఇన్కమ్ క్రియేట్ చేయాలి. అది కూడా ఎటువంటి ప్యాకేజీలు అంటే ఈఎంఐ కట్టు, లోన్స్ వస్తాయి, ఇలా కాకుండా, లేదంటే డబ్బులు కట్టి ఇంట్రెస్ట్ వస్తాయి, ఇలా కాదు. ఒక క్లియర్ గా మనకి ఏదైతే ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చుల మీద ఆదాయం ఇచ్చే సిస్టమ్ లో మనము ఎంటర్ అవుతున్నాము. ఆల్రెడీ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ప్రతి ఒక్క యాప్ ఎప్పుడన్నా మనకు వచ్చిందంటే ఫస్ట్ మనం చెక్ చేసేది ఏందయ్యా అంటే లీగల్ డాక్యుమెంట్ సార్. ఎందుకంటే నాకు తెలిసి లీడర్స్ కి మొత్తం తెలిసి ఇది అంటే లీడర్స్ ఎవరయ్యా అంటే ఒక 2-3 కంపెనీలలో చూసిన వాళ్ళని లీడర్స్ అని మనం అంటాము. ఆ ప్రతి ఒక్కరికి తెలుసండి ఈ డాక్యుమెంట్స్ అనేది. కొత్త వారికి కూడా అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో మన కంపెనీ అనేది గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం రిజిస్టర్ అయింది. అందులో రిజిస్టర్ అవ్వాలంటే ఏదో ఆషామాషిగా రిజిస్టర్ అవ్వదండి. చాలా పర్టికులర్ గా గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో వాటిని పాటిస్తేనే అందులో రిజిస్టర్ అవుతుంది. అందులో మనకి రిజిస్టర్ అయిపోయింది. తర్వాత పాన్ కార్డు ఉందండి కంపెనీకి, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఉంది, కంపెనీ పేరు మీద ఆధార్ కార్డు ఉంది. ఇవన్నీ మేజర్ పాయింట్స్. కంపెనీ యొక్క పిల్లర్స్ అండి ఎంత స్థిరంగా ఉంటది, ఎన్ని రోజులు ఉంటుంది జెట్పే అంటున్నారు కదా. ఇవి ఒక పిల్లర్స్. ఈ పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అంత స్ట్రాంగ్ అనేది ఉంటది. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సరే సార్ ఇవన్నీ ప్రతి కంపెనీకి ఉంటాయి కదా అంటే వాళ్ళు కూడా చూపిస్తారు కదా, మరి మేము జెడ్పేలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? వై జాయిన్స్ అవర్ జెడ్పే అంటే ఎందుకంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటది, నో అడ్మిన్ చార్జెస్, నో ఐడెన్ చార్జెస్, అన్లిమిటెడ్ రెఫరల్ ఇన్కమ్ ఉంటది, మల్టిపుల్ ఆఫ్ ఎర్నింగ్ ఉంటది, అటూట్ బంధన్ ఫండ్ అనేది ఉంటది, తర్వాత రాయల్టీ ఇన్కమ్ అనేది ఉంటది ఫ్రమ్ బ్రాంచ్ లెవెల్ నుంచి, అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంటది, రివార్డ్ ఇన్కమ్ ఉంటది, యాన్యువల్లీ టూర్స్ ఉంటది, 100% లీగల్ గవర్నమెంట్ ఏదైతే గైడ్ లైన్స్ ఉందో దాన్ని ఫాలో అవుతుంది. నో రిస్క్, నో లయబిలిటీ, నో లెగ్ మెయింటెనెన్స్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్, నామినేసి ఫెసిలిటీ, 100% సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్, ఈజీ టు స్టార్ట్, బెస్ట్ సర్వీస్, 24 hours ఇంటూ 7 సపోర్ట్ సిస్టమ్. సార్ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు ఏంటి సార్, ఏంటి అర్థం అవ్వట్లా? దయచేసి ప్రతి ఒక్కటి అర్థమయ్యే చెప్పే బాధ్యత నాది. ఇక్కడ ప్రతి సామాన్యునికి డ్రీమ్స్ అని చెప్పొచ్చండి. ఆల్రెడీ ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ఏదో ఒక కంపెనీలో చూసే ఉంటారు. నాకు ఆ డ్రీమ్, ఈ డ్రీమ్ అంటే అక్కడ డ్రీమ్లు అనేది క్రియేట్ చేసుకొని వచ్చినామండి. ఫస్ట్ అయితే డ్రీమ్ లేని వాళ్ళు కూడా ఏదో ఒక దాంట్లో ఏలు పెట్టి కాలు పెట్టి డ్రీమ్ అనేది మన మైండ్ లో క్రియేట్ అయింది, కానీ ఎక్కడ కానీ అనుభవించాల. ఈ జడ్పీలో ఉంటే ఖచ్చితంగా 6 నెలల నుంచి 10 నెలలు, 1 సంవత్సరం వర్క్ చేసినారు మనస్ఫూర్తిగా అంటే ఈ డ్రీమ్స్ మొత్తం అచీవ్మెంట్ అవుతాయి. టైం ఫ్రీడమ్ దొరుకుతుంది, లగ్జరీ కారు, లగ్జరీ హౌస్, వరల్డ్ ట్రిప్ మొత్తం దొరుకుతుందండి. ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని మీరు చూడొచ్చు. అవర్ ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి? జెడ్పే యాప్ ఉంది. ఇప్పుడు ప్రతిరోజు ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరు యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుంటారు. జెడ్ ప్రో క్లాసెస్ ఉంది, చాలా మందికి తెలియదు. అసలు జెడ్ ప్రో క్లాసెస్ అంటే వాట్ ఇస్ జెడ్ ప్రో క్లాసెస్ అంటే ఇప్పుడు కరోనా టైంలో ఆన్లైన్ ని క్యాప్చర్ చేసింది బిజినెస్ అనేది. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫుల్ డెవలప్మెంట్ అనేది జరిగింది. అలాంటిది కూడా జెడ్ ప్రో క్లాసెస్ ఒకటి ఉంది. దీన్ని ప్రమోట్ చేసి ఇక్కడ బాగుపడేది మనమే. జెడ్ బజార్ అనేది ఉంది వీళ్ళకి, మనం తెలుసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో వీళ్ళ దగ్గర ఏమీ లేదయ్యా. ఓన్లీ ఒక సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ పెట్టుకొని కస్టమర్ డాటా పెట్టుకొని కోట్లు డబ్బులు ఎర్న్ చేస్తున్నారు. అందులో బుక్ చేస్తే మనకి ఎటువంటి క్యాష్ బ్యాక్, ఎటువంటి రివార్డ్ అసలు ఏమీ ఉండదు. కానీ మన జెడ్ బజార్ ఓన్ పోర్టల్లో బుక్ చేస్తే కమింగ్ సూన్ లో ఉంది ఆల్రెడీ. మనకి షాపింగ్స్ మీద డిస్కౌంట్లు, తర్వాత క్యాష్ బ్యాక్లు కూడా ఉంటాయి. ఇక్కడ సర్వీసులు ఏమేమి ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ చూస్తామంటే మొబైల్ రీఛార్జ్ ఉంది, డిటిహెచ్ రీఛార్జ్ ఉంది, ఫాస్టాగ్ రీఛార్జ్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, గ్యాస్ బిల్ ఉంది, ప్రీపెయిడ్ ఉంది, వాటర్ బిల్ ఉంది, తర్వాత లోన్ అండ్ ఈఎంఐ. సార్ ఏంటి సార్ ఇంత చెప్పారు, ఇంత తక్కువ ఉన్నాయి? సార్ యాప్ ఓపెన్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి తెలుసు చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు రన్నింగ్ లో అన్ని లేవు కదా సార్, మీరేమో ఇంత చెప్తున్నారు అనొద్దు. అన్ని వస్తాయి, అక్కడ ఉన్న ప్రతి ఒక్క సర్వీస్ వస్తుంది. ఇక్కడ సేలర్స్, ట్రస్టెడ్ సేలర్స్ ఉంటారండి. అంటే జెడ్ బజార్ పోర్టల్లో మనం కానీ ప్రొడక్ట్ బుక్ చేస్తే ఎక్కడ కానీ భయపడకుండా బుక్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు తీసుకునే సేలర్స్ ఎటువంటి వాళ్ళంటే చాలా రియాలిటీగా ట్రస్టెడ్ గా ఉంటేనే మన కంపెనీ తీసుకుంటది. కాబట్టి మీరు భయం లేకుండా బుక్ చేసుకోవచ్చు. క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరకడం జరుగుతుంది జెడ్ బజార్ లో. తర్వాత సిఓడి ఆప్షన్ అవైలబుల్ గా ఉంది. ఇది ఒక మంచి ఆప్షన్. చాలా రకాలుగా నష్టపోయినాను ప్రొడక్ట్ బుక్ చేసి వేరే సైట్లలో. ప్రొడక్ట్ డమ్మీ ప్రొడక్ట్లు వస్తాయి. అదే కానీ సిఓడి ఆప్షన్ ఉంటే డబ్బులు ఇచ్చిన తర్వాత ప్రొడక్ట్ చూసిన తర్వాత డబ్బులు ఇచ్చేవాళ్ళము.
తర్వాత రీఫండ్ పాలసీ ఉంటే ఏమవుతుంది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవేళ మనం అనుకున్న ప్రొడక్ట్ రాకపోతే రిటర్న్ చేసుకోవచ్చు లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ద గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇది. మనము యాప్ అసలు ఎక్కడి నుండి డౌన్లోడ్ చేస్తున్నాము? గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే. ఈ రోజు ఇది ఓల్డ్ పీడిఎఫ్ అండి. 1 మిలియన్ కంప్లీట్ అయింది. హ్యాట్స్ అప్ టు జెట్‌పే. ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కస్టమర్స్ అనేది 10 లక్షలకి రీచ్ అయింది మన సిస్టమ్ అనేది. దీంట్లో ప్లే స్టోర్ లో యాప్ ఉండాలంటే అంత సింపుల్ గా ఉండదండి. ఎందుకంటే నాకు సాఫ్ట్వేర్ చిన్న నాలెడ్జ్ తో చెప్తున్నా. నాకు తెలిసిన ఒక కంపెనీ యాప్ అనేది 17 సార్లు రిజెక్ట్ కొట్టినారు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ప్లే స్టోర్ లో యాప్ రాలా. కానీ ఇక్కడ ఏందంటే జెడ్‌పే అనేది స్టార్టింగే వీళ్ళు ఏం కష్టపడ్డారు, ఎంత గవర్నమెంట్ కి లీగాలిటీగా ఉన్నారు. యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం మిత్రమా, అర్థం చేసుకోండి. చాలా సెక్యూర్ గా ఉండబోతుంది యాప్ అనేది. ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి? హౌ టు స్టార్ట్ జెడ్‌పే బిజినెస్ అంటే యాప్ డౌన్లోడ్ చేస్తాము. మన ఈమెయిల్, పూర్తి పేరు, మొబైల్ నంబర్ ఇవి ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము. లాగిన్ అయితాము. స్టార్ట్ అంతే. సింపుల్ దట్. ఇంకా మీరు ఎక్కువ అంటే లాగిన్ విషయంలో కూడా ఎంత కష్టం లేదండి. ఒక సింపుల్ నాకు తెలిసి 1-3 చదువుకున్న వ్యక్తి కూడా చేయొచ్చు అనుకుంటా ఈ సైన్ అప్ అయితే. సైన్ అప్ అయిన ప్రతి ఒక్కరికి 599 బోనస్ అనేది రావడం జరుగుతుంది. చాలా మందికి డౌట్ నేను ఎలా వాడుకోవాలి ఈ బోనస్? సార్ సైన్ అప్ బోనస్ అనేది మనం చేసుకునే సర్వీసుల మీద ఆటోమేటిక్ గా కలిసి వచ్చేది సైన్ అప్ బోనస్. ఇక్కడ ఏందంటే ఒకేసారి 600 ఇచ్చి నువ్వు వాడుకో ఇంకేమన్నా చేసుకొని కాదండి కంపెనీ ఇచ్చినది. 599 ఇచ్చింది. దాన్ని ఎలా వాడుకోవాలి నేను నెక్స్ట్ స్లైడ్ లో మీకు చాలా వివరంగా చెప్తాను. ఫ్రీ యూజర్ కమిషన్ చార్ట్. ఎందుకు ఫస్ట్ ఫ్రీ యూజర్ కమిషన్ చార్ట్ పెట్టినారంటే చాలా మంది మేము ఫోన్ పే ఎక్కించుకున్నాం, గూగుల్ పే ఎక్కించుకున్నాం, ఎక్కువ పేర్లతో మనకు వద్దులే కానీ ఇలా ఎక్కించుకున్నాం కదా మరి ఏంటి వీళ్ళు మెంబర్షిప్ అంటున్నారు ఇక్కడ అని కొత్త వాళ్ళకి కొంచెం డౌట్. సార్ ఇక్కడ ఫ్రీగా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఏదైతే 599 సైన్ అప్ బోనస్ ఉందో అందులో నుంచి ప్రతి సర్వీస్ మీద ₹2 ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. మీరు మెంబర్షిప్ తీసుకోకపోయినా యాప్ ఫ్రీగా కూడా వాడుకోవచ్చు. అర్థం చేసుకోండి. ఏ సర్వీస్ చేసినా 100కు పైన ఉండాలి. అమౌంట్ ₹10, ₹20 రీఛార్జ్ చేస్తే ₹2 రాదండి. మినిమం 100కు పైన ఉంటే ఖచ్చితంగా ₹2 వస్తది. ఆ సైన్ అప్ బోనస్ లో నుండి. నో ప్లాట్‌ఫామ్ ఫీజ్ అర్థం చేసుకోండి. తర్వాత 1 లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు కమిషన్ కూడా ఉంది. నాకు తెలిసి రీఛార్జ్ మీద కమిషన్ ఇచ్చిన ఏకైక జెడ్‌పే అని చెప్పొచ్చు. దీన్ని చూసి ఇంకా చాలా పుట్టొచ్చు. కానీ జెడ్‌పే కాదు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జాయినింగ్ ప్యాకేజెస్ ఎందుకు పెట్టినారంటే చాలా మంది కొన్ని యాప్లు వాడుతున్నప్పుడు ద బెస్ట్ ఆప్షన్ ఇంకా బెనిఫిట్ ఏమన్నా ఉందా అని అడుగుతారండి. నేను చాలా ఎక్స్పీరియన్స్ అందులో. బెస్ట్ కావాలా, బెస్ట్ బెనిఫిట్స్ మనకు కావాలి అంటే ఇక్కడ 2 ప్యాక్‌లు దర్శనమిస్తున్నాయి. ప్రైమ్ అండ్ సూపర్ ప్రైమ్. దీంట్లో ఏది తీసుకున్నా వచ్చే బెనిఫిట్స్ టోటల్ ఒకటే. కాకపోతే రెఫరల్ బోనస్ అనేది చేంజ్ ఉంటది. ద బెస్ట్ ఆప్షన్ ఇస్ సూపర్ ప్రైమ్. ఎందుకు నెక్స్ట్ తెలుస్తది. టైప్ ఆఫ్ ఇన్‌కమ్. మనం ఆ 2 ప్యాక్‌లు ఏ ప్యాక్ తీసుకున్నా సరే సైన్ అప్ బోనస్ అనేది ఫ్రీగా వచ్చింది. ఆల్రెడీ ఎలా వస్తదో చెప్పుకున్నాము. సెల్ఫ్ మొబైల్ రీచార్జ్ కమిషన్ 7% ఉంటది. టీమ్ మొబైల్ రీచార్జ్ కమిషన్ 1.5% ఉంటది. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేసుకుంటున్నారు. వినేటప్పుడు, చెప్పేటప్పుడు కొందరు మిస్టేక్, వినేటప్పుడు కొందరు మిస్టేక్. సెల్ఫ్‌గా 7%, టీమ్ మీద 1.5% టోటల్ కలిపితే 8.5%. అదేంటి సార్ నాకు వచ్చేదే కదా ముఖ్యం. కాదు నీ రీచార్జ్ మీద టీమ్‌కి వెళ్ళింది కదా అది కూడా ముఖ్యమే. టోటల్ 8.5% క్యాష్ బ్యాక్. డైరెక్ట్ రెఫరల్ కమిషన్ ఉంటది. టీమ్ లెవెల్ కమిషన్ ఉంటది. షాపింగ్ కమిషన్ ఉంటది. కూపన్ క్యాష్ బ్యాక్ ఉంటది. డైలీ రాయల్టీ ఇన్‌కమ్ ఉంటది. ఫ్రాంచైజ్ కమిషన్ ఉంటది. రివార్డ్ అండ్ టూర్ ఉంటది. మనీ ప్లాంట్ ఇన్‌కమ్ వెరీ సూన్. మంత్లీ ఇన్సెంటివ్ ఉంటది. మొబైల్ ఫండ్ ఉంటది. బైక్ ఫండ్ ఉంటది. లగ్జరీ కార్ ఫండ్ ఉంటది. లగ్జరీ హౌస్ ఫండ్ ఉంటది. మీరు ఆ రెండిట్లో ఏ ప్యాక్ తీసుకున్నా వీటన్నిటికి అర్హులు. ప్రైమ్ యూజర్ కమిషన్ చార్ట్. ఇప్పుడు ఎందుకైతే మనము పాజిటివ్ మైండ్ తో మెంబర్షిప్ తీసుకున్నాం కదా ఏదో ఒకటి. ఎందుకంటే మెంబర్షిప్ తీసుకోవాలంటే నెగిటివ్ మైండ్ కి పనికిరాదండి. పాజిటివ్ మైండ్ అంటారు దాన్ని. పాజిటివ్ మైండ్ తో తీసుకున్నాం కాబట్టి సెల్ఫ్ గా మీరు మొబైల్ గానీ, డీటీహెచ్ గానీ రీచార్జ్ చేసుకుంటే 7% వస్తది. విత్ ₹1 కూడా వస్తదండి. ఆ విత్ ₹1 ఎక్కడి నుంచి వస్తదంటే సైన్ అప్ బోనస్ లో నుంచి వస్తది. 599లో నుంచి ప్రతిసారి అక్కడ మైనస్ అయ్యి ఇక్కడ కమిషన్ వాలెట్‌లో యాడ్ అవుతుంటది. ఇంకా మనము బిల్ పేమెంట్స్ గానీ, గ్యాస్ బిల్ గానీ, వాటర్ బిల్ గానీ వీటిట్లో ఏం సర్వీస్ వాడుకున్నా 0.3% ప్లస్ ₹1 రావడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ అండ్ లోన్ ఈఎంఐ ఈ రెండిట్లో ఏది వాడుకున్నా
రూ. 10 ప్లస్ రూ. 1 రావడం జరుగుతుంది. ఈ రూ. 1 ప్లస్ అనేది చూడండి ఖచ్చితంగా అది సైన్ అప్ బోనస్ లో నుంచి వస్తది. ఇది జీరో లయబిలిటీ అన్నారు అందుకే. తర్వాత టీమ్ మీద చూడండి సేమ్ ఉంటది. 1వ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ 0.4 ఇట్లా ఉంది కదా. ఇట్లా టీమ్ వైజ్ గా వస్తూనే ఉంటది. టోటల్ గా 8.5%, 8.5 అండి. ప్లస్ మళ్ళీ రూ. 1 కూడా ఉంటది. దీనికి ఒక కండిషన్ అనేది ఉందండి. చాలా మంది ఇక్కడే మరి చెప్పడానికి మొహమాటం ఏమో కానీ మిస్ అవుతున్నారు. ఈ కండిషన్ చెప్పకుండా లాగిన్ చేసి ఇచ్చి పైన అప్లయన్స్ నంబర్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. వాట్ ఇస్ దిస్ అసలు నాకు అర్థం కావట్లేదు సార్. ఇక్కడ కండిషన్ ఏంటి? ఈ కండిషన్ ఎందుకుంది? 15 ట్రాన్సాక్షన్లు ప్రతి నెలలో. ఇప్పుడు సామాన్యుడికి ఎన్ని మొబైల్ ఉంటాయండి ఇంట్లో? 2, 3, 4, 5, ఒక డిటిహెచ్ ఇంతే కదా. కానీ మన కంపెనీ 15 ట్రాన్సాక్షన్లు పెట్టింది. 15 ట్రాన్సాక్షన్లు లేదా 5,000 మంత్లీ టర్న్ ఓవర్ దాటితే 7% అయిపోతుంది. డైలీ రీఛార్జ్లు 1 మొబైల్ 1 డిటిహెచ్ మాక్సిమం అప్ టు 1039 అంటే ప్రజెంట్ మనకి ఎక్కువ లేదని చెప్పొచ్చు. ఒకవేళ దాని గురించి అప్డేట్ ఇస్తారు ఉంటే. ఇక్కడ దీనికి టార్గెట్ ఏమీ లేదండి. ఒక్క నెల వరకు మీ కింద ఒక వ్యక్తి ఉన్నా, ఆ వ్యక్తి కింద 20 మంది ఉన్నా రీఛార్జ్ అనేది అర్థం చేసుకోండి. మీ కింద ఒకరే ఉన్నా ఆ ఒక వ్యక్తి కింద 20 లెవెల్స్ డెప్త్ జరిగినా రీఛార్జ్లు అనేది కమిషన్ వస్తుంది మీకు. ఒక నెల తర్వాత మటుకు ఖచ్చితంగా మీ కింద డైరెక్ట్ యూజర్స్ ఎంతమంది యాక్టివ్ లో ఉన్నారు, డైరెక్ట్ అంటే మీరు ఓన్ గా రెఫరల్ చేసిన వాళ్ళు డైరెక్ట్ యూజర్స్ అంటారు. ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి అన్ని లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది. ఈ ఇది ఏదైతే కండిషన్ ఉందో 15 ట్రాన్సాక్షన్లు అనేది కొందరు డిమోటివేట్ అవుతున్నారు. ఎందుకు డిమోటివేట్ అవుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు సార్. మనం ఇంటికి వాడుకోవడానికి వండర్ఫుల్ ద జెడ్ పే క్యాష్ బ్యాక్ అర్బార్ షాప్ కాదు, అర్థం చేసుకోండి. ఇక్కడ మనం రెఫరల్ కమిషన్ చూసినట్లయితే 200 ఉందండి, 500 ఉంది. ప్రైమ్ మీరు తీసుకొని అంటే నేను ప్రైమ్ లో ఉండి ప్రైమ్ సజెషన్ చేస్తే 200 వస్తుంది. సూపర్ ప్రైమ్ లో ఉండి సూపర్ ప్రైమ్ సజెషన్ అంటే మీరు 1199లో ఉండి 1199 కింది వ్యక్తికి చేపించినారంటే 500 కమిషన్ వస్తుంది ఇమ్మీడియట్ గా. రెఫరల్ ఇన్కమ్ ఇది. ఒకవేళ సార్ నేను ప్రైమ్ లో ఉన్నాను సార్, అప్పుడు తెలియక ఉన్నాను, ఇప్పుడు నా కింద డౌన్ లైన్ సూపర్ ప్రైమ్ అవుతున్నాడు, నాకు 500 వస్తుందా సార్? ఖచ్చితంగా రాదు సార్. మీకు వచ్చేది 200, మిగిలిన 300 అనేది ఎమర్జెన్సీ ఫండ్ లే కలిసిపోతుంది. అందుకని బెస్ట్ ఆప్షన్ అనేది సూపర్ ప్రైమ్ అని చెప్పిన. ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ మనం ఇప్పుడు ఇక్కడ 5x5 మ్యాటర్ జస్ట్ ఇది ఎగ్జాంపుల్ అండి. అన్లిమిటెడ్ విడ్త్ ఎంతైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ ఓపిక. కానీ ఇది ఎగ్జాంపుల్ వేస్తున్నారు ఇక్కడ. 1వ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు ఇన్కమ్ చూద్దాము. ఇది ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్కమ్ డెప్త్ అండి, విడ్త్ కాదు, డెప్త్. కొన్ని పేర్లు వద్దు కానీ ఒక్క లెవెల్ ఇన్కమ్ ఇస్తుందంట, మిగతా లెవెల్ ఇయ్యదు. పేర్లు వద్దు వాళ్ళ పేర్లు. ఇక్కడ చూడండి ఫస్ట్ లెవెల్ నుంచి 200 వస్తుంది, సెకండ్ లెవెల్ నుంచి 40 రూపీస్ వస్తుంది, థర్డ్ లెవెల్ నుంచి 20 రూపీస్ వస్తుంది, ఫోర్త్ లెవెల్ నుంచి 10 రూపీస్ వస్తుంది, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు ఈచ్ 1 పర్సన్ మీద ఎక్కడ ఒక యాక్టివేషన్ జరిగినా 5 రూపీస్ వస్తుంది. ఇక్కడ టోటల్ ఇన్కమ్ కూడా చూడొచ్చు సైడ్ కి. నేను ఎందుకంటే మీ మన మైండ్ ఒప్పుకోదని చెప్పడంలో అమౌంట్. ఎందుకంటే కోట్లు చెప్పగానే మైండ్ ఒప్పుకోదు, మనది అలవాటు పడిపోయినాం. ఇక్కడ 10వ లెవెల్ కి క్యాల్కులేషన్ చేసినారంటే ఇంకా 20 లెవెల్స్ క్యాల్కులేటర్ పనిచేయదు, ట్రై చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి కూడా కండిషన్ అనేది ఉందండి. కొత్త వాళ్ళకి ఒక నెల వరకు ఎటువంటి కండిషన్ లేకుండా 20 లెవెల్స్ రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. ఆ తర్వాత మటుకు ఖచ్చితంగా మీ కింద డైరెక్ట్ యూజర్స్ ఉంటేనే అన్ని లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది. దీని గురించి ఇంకా ఇన్ డెప్త్ మీకు అర్థం అవుతుంది నాకు తెలిసి. అర్థం కాకపోతే అప్రోచ్ అవ్వండి, మీకు అప్లైన్ ఎవరు ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మనం సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ ఇన్కమ్ చూసినట్లయితే ఇక్కడ గమనించగలరు. టీమ్ అదే, డెప్త్ అదే, విడ్త్ అదే, కానీ ఇన్కమ్ చేంజ్ అయింది. ఫస్ట్ లెవెల్ నుంచి 500, సెకండ్ లెవెల్ నుంచి 100, థర్డ్ లెవెల్ నుంచి 50 రూపీస్, ఫోర్త్ లెవెల్ నుంచి 25 రూపీస్, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు ఎక్కడ ఒక లాగిన్ వచ్చినా 10 రూపాయలు వస్తుంది. టీమ్ అదే, ఇన్కమ్ చేంజ్ అయింది. అక్కడ 4 క్రో అమౌంట్, ఇక్కడ 9 క్రో అమౌంట్ ఉంది 10th లెవెల్ వరకు. చూడండి, గమనించండి. అందుకే ఇది ఇక్కడ ఒక కండిషన్ అండి, సేమ్ కండిషనే. ఫస్ట్ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు మీ కింద ఒక వ్యక్తి 20 లెవెల్ చేసిన ఒక నెల వరకు ఎటువంటి టార్గెట్ లేకుండా మీకు ఇన్కమ్ వస్తుంది. ఆ తర్వాత మటుకు ఖచ్చితంగా మీకు డైరెక్ట్ యూజర్స్ అనేది 20 మెంబర్స్ ఉంటేనే ఈ లెవెల్ అనేది వస్తుంది. ఈ కండిషన్ అనేది వండర్ఫుల్ కండిషన్ అని చెప్పొచ్చు. ఇన్కమ్ చూడొచ్చు, డబల్ అయింది ఇక్కడ. పాత వాళ్ళకైతే మటుకు టుడే లాస్ట్ అని చెప్పినారు. ఆల్రెడీ దీని గురించి ఇంకా అప్డేట్ మీ అప్లైన్ అడగండి.
రాయల్టీ ఇన్కమ్ అండి. ఇంతవరకు మనము పని చేసి వచ్చే ఇన్కమ్ గురించి మాట్లాడినాము. ఇక్కడ ఏందంటే పని చేసి మీరు ఫ్రీడమ్ అంటే అక్కడ టైమ్ ఫ్రీడమ్ అని పెట్టినారు చూడండి స్టార్టింగ్‌లో. అది ఇక్కడ వస్తది మీకి. టైమ్ ఫ్రీడమ్ దొరుకుతది మీకి. రాయల్టీ ఇన్కమ్ మీరు చూసుకున్నట్లయితే డైలీ వచ్చే ఇన్కమ్ సార్ నేను స్టార్టింగ్‌లోనే చూపించిన. ఈ స్లైడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రీన్‌షాట్‌లు ఎక్కువ తీయకండి లైన్స్ పడతాయి. బ్రాంచ్ లెవెల్ మీరు సాధించాలంటే 15 డైరెక్ట్స్ అంటే మీ రెఫరల్‌తో డైరెక్ట్‌గా 15 మందిని లాగిన్ చేసుకోవాలి. మీకు కంపెనీలో ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అయితది డైలీ 2% లైఫ్ టైమ్. 2% ఎంత సార్ స్టార్టింగ్‌లో చూపించిన అప్ అండ్ డౌన్ అయితుంటది. ఇప్పుడు 1,000,000 ఉంది. రేపు పొద్దున 10,000,000 వస్తది. అప్పుడు 2% కాస్త ఎక్కువైతది ఆలోచించండి. సిల్వర్ ర్యాంక్ మీరు సాధించాలంటే సార్ ఎంతమందిని లాగిన్ చేయాలంటున్నారు? అలా కాదు సార్. మీ కింద ఉన్న 15 మందిని ఒక నలుగురిని బ్రాంచ్ చేయండి. మీరు ఎలాగైతే బ్రాంచ్ ర్యాంక్ సాధించినారో, మీరు వాళ్ళని నలుగురిని బ్రాంచ్ చేపియండి. మిగిలిన 11 మందితో ఒక్కొక్కరిని ఒక ఇద్దరిని ఒకరిని లేదా మీరే డైరెక్ట్‌గా చేయండి. ఇక్కడ 30 మంది టీము ప్లస్ నలుగురు బ్రాంచ్‌లయితే మీరు సిల్వర్ అయితారు. 1.5% కంపెనీలో 2% ఇచ్చుకుంటానే మళ్ళీ 1.5% వస్తది. చాలా క్లియర్‌గా చెప్తున్నాను. చూడండి అర్థం చేసుకోండి. పైది ఎక్కడ స్టక్ అవ్వదు. అది కూడా వస్తది. కిందిది కూడా వస్తది. గోల్డ్ చూసుకున్నట్లయితే మీ కింద ఉన్న అదే బ్రాంచులని సిల్వర్ చేయండి. అదే నలుగురిని సిల్వర్ చేయండి. విత్ టీమ్‌తో 150 టీమ్స్ అంటే పక్కన వచ్చే వాళ్ళు టీమ్ మీకు 20 లెవెల్స్‌లో ఎక్కడొచ్చినా వాళ్ళు టీమ్‌లే కౌంట్ అయితారు. మళ్ళీ అదనంగా 1.75% యాడ్ అయితది. ప్లాటినం చూసుకున్నట్లయితే అదే ఎవరైతే నలుగురు ఉన్నారో సిల్వర్‌లు వాళ్ళని గోల్డ్ చేయండి 750 టీమ్‌తో. 1.5% మళ్ళీ అడిషనల్‌గా వస్తది. ఈరోజు 5,000 చిల్లర వచ్చింది మనం స్టార్టింగ్‌లో చూసినాం ఆల్రెడీ. కొంతమంది అనొచ్చు నేను లాస్ట్‌కి వచ్చిన మీటింగ్‌లో నాకు చూపియాలా అని. అందుకే మీటింగ్‌లు స్టార్టింగ్ నుంచి రావాలి. సోఫా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అదే నలుగురిని ప్లాటినం చేయండి. 3,750 విత్ టీమ్‌తో 1.5% మళ్ళీ అడిషనల్‌గా వస్తది. లైఫ్ టైమ్ వస్తది. ఏ ఇన్కమ్ అయినా గుర్తుపెట్టుకోండి. రూబీ చూసినట్లయితే అదే నలుగురిని మీరు తోపా చేయండి. 18,750 విత్ టీమ్‌తో 1.25% మళ్ళీ అడిషనల్‌గా వస్తది. డైమండ్ చూసుకున్నట్లయితే లాస్ట్ డైమండ్ పేరులోనే డైమండ్ ఉందిగా. అదే నలుగురిని రూబీ చేయండి. 93,750 టీమ్‌తో విత్ టీమ్‌తో 1% వస్తది. ఇది మొత్తము లైఫ్ టైమ్ వస్తది గుర్తుపెట్టుకోండి. లైఫ్ టైమ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్లాటినం, గోల్డ్, సిల్వర్ బ్రాంజ్ అయ్యి డైమండ్ వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. దీనికోసం మనం ఎక్స్ట్రా పని చేయాల్సిన అవసరం లేదు. మంత్లీ ఇన్సెంటివ్ అంటే పేరులోనే ఉంది. ఇన్సెంటివ్ మీన్స్ ప్రోత్సాహకం. ప్రోత్సాహకం అనేది ప్రతి గవర్నమెంట్ అది ప్రైవేట్ సెక్టార్‌లో ఎట్లుంటదంటే ఏ 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో ఒకసారి ఇచ్చి చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదండి. మంత్లీ ప్రోత్సాహకం ఉంటది. బ్రాంచ్ లెవెల్‌కి రూ. 100 వస్తది. 5 నెలలు. సిల్వర్ ఎవరైతే అయితారో వాళ్ళకి 200 వస్తది. 9 నెలలు. సార్ నేను సిల్వర్ అయినా మా బ్రాంచ్ వస్తది, సిల్వర్ వస్తది 2 వస్తాయా? ఖచ్చితంగా రావు గుర్తుపెట్టుకోండి. మీరు ప్రెజెంట్ ఏ ర్యాంక్‌లో ఉంటే అది మాత్రమే వస్తది. గోల్డ్ మీకు 750 2 సంవత్సరాలు రావాలంటే మీ కింద ఖచ్చితంగా 5గురు సిల్వర్ ఉండాల్సిందే. ప్లాటినం మీరు 4,500 ప్రతి నెల తీసుకోవాలా 5 సంవత్సరాల వరకు అంటే మీ కింద 5గురు గోల్డ్ కావాలి. సోఫాస్ చూసుకున్నట్లయితే 18,750 9 సంవత్సరాల వరకు వస్తది. రూబీ చూసుకున్నట్లయితే రూ. 78,125 12 సంవత్సరాల వరకు వస్తది. డైమండ్ చూసుకున్నట్లయితే 3,12,500 18 సంవత్సరాల వరకు వస్తది. మీ కింద 5గురే టార్గెట్ చూడండి గుర్తుపెట్టుకోండి. టార్గెట్ కాదండి డెవలప్ చేయండి డెవలప్ అయితారు. ఈ వర్డ్ నచ్చి నేను నెట్‌వర్క్‌లోకి వచ్చి వర్క్ చేస్తున్నా అండి గుర్తుపెట్టుకోండి. ఎమర్జెన్సీ ఫండ్ అండి. అద్భుతమైన ఫండ్ ఇది. ఎందుకంటే ప్రతి కంపెనీలో అడ్మిన్ చార్జెస్ అని కట్ చేస్తారు మనం విత్‌డ్రాల్ పెట్టినప్పుడు. కానీ ఇక్కడ అలా కాదండి. మనకి కట్ అయిన అమౌంట్ కూడా కంపెనీ మనకి ఇవ్వడానికి రెడీగా ఉంది. అర్థం చేసుకోండి. చాలా మంది డీమోటివేట్ అవుతున్నారు. విత్‌డ్రాల్ పెట్టుకున్నప్పుడు కట్ చేస్తున్నాడుగా అది ఎక్కడికి పోతుంది? ఇందులో వచ్చి కలుస్తుంది. ఎక్కడికి పోలా ఇందులో కలుస్తుంది. మళ్ళీ మనకే వస్తది ఎలాగా? అటుటు బంధన్ ఫండ్ కింద ఒక 5%, ఫైనాన్షియల్ సపోర్ట్ కింద 5%, అన్‌ఎక్స్‌పెక్టెడ్ హాస్పిటల్ ఖర్చు గాని, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఏదన్నా మనకి ఏదంటారు డాటర్స్‌కి, పిల్లలకి మ్యారీడ్ కానీ ఇట్లాంటి ఫంక్షన్ జరిగినప్పుడు ఈ 5%, ఈ 5% 2 మనం తీసుకోవచ్చు. దీనికి ఒకటే మనం అర్హులం కావాలి ఏందంటే ఏదో ఒక ర్యాంక్ సాధించాలి. ఓల్డ్ 3 నెలల ఐడీ ఉండాలి.
ఇంకా మిగిలిన 5% ఏదైతే ఉందో మనం ఎప్పుడైతే మీటింగ్ పోతున్నామో, ఇప్పుడు మేనేజ్మెంట్ అనేది ఉంది కదా ఆల్రెడీ ఈ దిస్ మంత్ లో మీటింగ్ ఎల్డిపి ప్రోగ్రామ్, అట్లా మీటింగ్లు జరిగినప్పుడు ఈ 5% అనేది మనకి భారం పడకుండా కంపెనీ ఈవెంట్స్ కి మేనేజ్మెంట్ వాడేయడం జరుగుతుంది. ఫ్రాంచైజ్ మోడల్ లెవెల్లో కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎవరైతే ఫ్రాంచైజ్ పెట్టుకుంటారో అద్భుతంగా ఉంటది వాళ్ళది ఇన్కమ్ అనేది. ఖచ్చితంగా ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో రావచ్చు అనుకుంటున్నాము. వచ్చినప్పుడు చూద్దాము. సూపర్ గా ఉంటది. మీరు ఆఫీస్ అని కూడా చెప్పుకోవచ్చు. మనీ ప్లాంట్ బోనస్. మనీ ప్లాంట్ పేరులో మీరు క్లుప్తంగా చూడండి. మనీ ఇస్ డబ్బు, ప్లాంట్ ఇస్ తోట. అంటే డబ్బులు మొక్కలు నాటుతున్నట్టునే కమింగ్ సూన్ లో ఉంది అనేది వెరీ వెరీ సూన్ అని చెప్పొచ్చు. మనకి ఆల్రెడీ అప్డేట్ ఉంది, దాంట్లో చెప్తున్నారు అనుకుంటున్నాను. మనకి ఎల్డిపిలో దీని గురించి అనౌన్స్మెంట్ వస్తుంది ఖచ్చితంగా. ఒక మొక్క నాడుతున్నట్టనే గుర్తుపెట్టుకోండి. కంప్లీట్లీ ఆటోపోల్ సిస్టమ్ లో ఉంటది. దీంట్లో పాల్గొనాలంటే ఇమ్మీడియట్ గా మీరు యాక్టివేషన్ గానే చేసుకోకుంటే యాక్టివేషన్ చేసుకొని దీనికోసం సిద్ధంగా ర్యాంకులు కూడా కొట్టి పెట్టుకోండి. బ్రాంచ్ లెవెల్ నుంచి ఇంకా మనకి ఏమన్నా బెనిఫిట్ ఉందా? ర్యాంక్స్, ఇప్పుడు ర్యాంక్స్ సాధించినాం కదా, ప్రతి కంపెనీలో రివార్డ్స్ ఉంటాయి కదా సార్, ఇందులో కూడా ఉన్నాయంటే ద బెస్ట్ రివార్డ్స్ అని చెప్పొచ్చు. జెడ్పేలో ఐడి కార్డు, టీ షర్ట్ బ్రాంచ్ లెవెల్ అయిన వారికి సెమినార్లు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మళ్ళీ వాళ్ళకి వచ్చే రాయల్టీ కూడా కంటిన్యూ అవుతుంది. మంత్లీ ఇన్సెంటివ్ కూడా కంటిన్యూ అవుతుంది. సిల్వర్ ర్యాంక్ చూసుకున్నట్లయితే మనము స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద 8,000 కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 2,000 చొప్పున ఇవ్వడం జరుగుతుందండి. 4 నెలలకు డివైడెడ్ బై చేసింది కంపెనీ. డొమెస్టిక్ ట్రిప్ కూడా ఉంటుంది. తర్వాత మనకి 15 ఇది ఏదైతే ఉందో డైలీ రాయల్టీ అండి, 1.5%, 15 కాదు, డైలీ రాయల్టీ అనేది కూడా మనకి కంటిన్యూ అవుతుంది. మంత్లీ ఇన్సెంటివ్ కూడా కంటిన్యూ అవుతుందండి. ఇది ఎందుకు వాడుకుంటారో మీ ఇష్టం. ఈ రోజు గ్రూప్ లో కూడా ఒకసారి పెట్టినాడు, సిల్వర్ ఈ మంత్ వచ్చింది నాకు 2000 అని. ఆయన ఇష్టం, ఎందుకన్నా వాడుకోండి. కంపెనీకి అవసరంలా, డబ్బు ఇవ్వాలనుకుంది ఇస్తుంది అంతే. గోల్డ్ ర్యాంక్ మనం చూసుకున్నట్లయితే ల్యాప్టాప్ ఫండ్ కింద 16,000 ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా ప్రతి నెలకి 4,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. డొమెస్టిక్ ట్రిప్ ఉంటుంది. రాయల్టీ ఫండ్ కూడా కంటిన్యూ అవుతుంది. మంత్లీ ఇన్సెంటివ్ కూడా కంటిన్యూ అవుతుందండి. ఎక్కడ కానీ ఏది కానీ ఆపదు, స్టక్ అవ్వకుండా కంటిన్యూగా వస్తుంటాయి. ఇది ఎక్స్ట్రా రివార్డులు చూడండి. ప్లాటినం ర్యాంక్ చూసుకున్నట్లయితే బైక్ ఫండ్ కింద 32,000 ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి నెల 8,000 ఇస్తుంది. 4 మంత్స్ కు డివైడెడ్ బై చేసింది. మళ్ళీ ఫారెన్ ట్రిప్ ఉంటుంది. మళ్ళీ డైలీ రాయల్టీ ఉంటుంది. మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. నాకు కూడా డ్రీమ్ అని చెప్పవచ్చు. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి డ్రీమ్. ఇక్కడ నుంచి అచీవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా నాకు తెలిసి ఫోన్ కూడా తీసుకోలేని వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళకి అది కూడా డ్రీమ్ అని చెప్పొచ్చు. టోపాజ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే కార్ ఫండ్, రియాలిటీ కార్ ఫండ్ అని చెప్తాను నేను జెడ్పీలో. ఎందుకంటే నేను ఎందుకు ప్రతి ఒక్కసారి వేరే దాన్ని కంపేర్ చేస్తున్నా అంటే, ప్రతి ఒక్క లీడర్ కి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటది. అంటే అందులో ఉంది, అందులో ఇదేం బెస్ట్ అది కాదు. కార్ ఫండ్ అనేది రియాలిటీ కార్ ఫండ్. ఇక్కడ డబ్బులు 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 50,000 ఫారెన్ ట్రిప్ ఉంటుంది. డైలీ రాయల్టీ ఫండ్ ఉంటుంది. మంత్లీ ఇన్సెంటివ్ ఉంటుంది. టోపాజ్ ర్యాంక్ అయిన వాళ్ళకి కంటిన్యూ అయితే ఇవన్నీ. కారు చాలదు, లగ్జరీ కారు కావాలని రూబీ ర్యాంక్ అచీవ్మెంట్ చేసుకుంటే లగ్జరీ కార్ ఫండ్ కింద 5 లక్షలు ప్రతి నెల 1.25 lakh 4 నెలలు ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కలిపి 5 లక్షలు. ఫారెన్ ట్రిప్ ఉంటుంది. డైలీ రాయల్టీ ఉంటుంది. మంత్లీ ఇన్సెంటివ్ కూడా కంటిన్యూ అవుతుంది. రియాలిటీ రాయల్ ఫండ్ అండి ఇది. ఎందుకంటే ఇది రివార్డ్, ఒరిజినల్ కార్ ఫండ్ అని చెప్పొచ్చు. మీరు ఏమైనా చేయొచ్చుగా 5 లక్షలతో. లాస్ట్ డిమాండ్ ఎవరైతే సాధిస్తారో, ఎందుకంటే పేరులోనే డిమాండ్ ఉందిగా. లగ్జరీ హౌస్ ఫండ్ కింద 12 లక్షలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ప్రతి నెల 3 లక్షలు. 2 ఫారెన్ ట్రిప్స్ ఉంటది ఇయర్లీ వాళ్ళ ఫ్యామిలీతో. డైలీ రాయల్టీ ఫండ్ అనేది కంటిన్యూ అవుతుంది. మంత్లీ ఇన్సెంటివ్ కూడా కంటిన్యూ అవుతుంది. చూడండి మిత్రమా, మనం ఒక్కసారి ర్యాంకులు సాధిస్తే ఇవన్నీ తీసుకోవచ్చు. చాలా మంది నెగిటివ్ లో వెళ్తున్నారు, వెళ్ళకండి. రివార్డ్ ఫండ్ అండ్ మంత్లీ ఇన్సెంటివ్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి సెకండ్ వీక్ ఆఫ్ నెక్స్ట్ మంత్. ఏం చెప్తున్నారంటే, ఈ మంత్ మీరు అచీవ్మెంట్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడం మేము నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ నుంచి, 2వ వారం నుంచి మొదలు పెడతామంటున్నారు. రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉందండి, గౌరవించాలి మనం. ఇక్కడ 5% టీడీఎస్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్తాండి మీకు, కంపెనీ ఎన్నాళ్ళు ఉంటది సార్. మీరు ఏదైతే కొన్ని కంపెనీలో ఎక్స్పీరియన్స్ పొందినారో, ఫామ్ 16A ఆ కంపెనీకి ఉందో లేదో చెక్ చేసుకోండి. అసలు ఫామ్ 16A అంటే ఏదో తెలుసుకోండి. ఏదైతే గవర్నమెంట్ కి 5% టీడీఎస్ కడుతున్నారో, మేము కడుతున్నాము మీరు తెచ్చుకోండి అని ఎనికి మనకి ఆ ఫామ్ 16A ఇస్తే మనం పోయి అప్లై చేసుకుంటే
మన అమౌంట్ మనకి వెనక్కి వస్తుంది. ఏకైక జెడ్పే అని చెప్పొచ్చు. Form 16A ప్రొవైడ్ చేసిన కంపెనీ. దీన్ని బట్టి మీకు అర్థం కావాలి కంపెనీ ఎన్ని రోజులు ఉంటుంది. ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి టీమ్ సపోర్ట్ కోసం తీయడం జరుగుతుంది. నో అడ్మిన్ చార్జెస్ అండి. సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ అంటే కమిషన్ వ్యాలెట్ నుండి ఫండ్ వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ కావాలా అమౌంట్ మనం అక్కడికి పెట్టుకోవాలంటే మినిమం ₹100 ఉండాలి. బ్యాంక్ విత్ డ్రాల్ వచ్చేసి మినిమం 500 ఉండాలి. మినిమం పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ ₹50 కంటే తక్కువ ఉండకూడదు. విత్ డ్రాల్ టైం వచ్చేసి 24 అవర్స్. చాలా మంది ఇక్కడ కూడా ఎందుకు 24 అవర్స్ విత్ ఇన్ సెకండ్లలో రావచ్చుగా. చూడండి కంపెనీ స్థిరంగా ఉంటది కాబట్టి నెఫ్ట్ ట్రాన్సాక్షన్ కొట్టడం జరుగుతుంది. IMPS అంటే ఇమ్మీడియట్లీ పేమెంట్ సర్వీస్ సిస్టమ్. దానివల్ల కంపెనీకి కొన్ని చాలా డబ్బు లాస్ అవుతుంది. ఎందుకంటే అలాంటి కంపెనీలు ఏం చేస్తాయంటే కొన్ని డబ్బు లాస్ అయినా పర్వాలేదు మనం కొద్ది రోజులే కదా చేసుకుందామని విత్ ఇన్ సెకండ్లలో పేమెంట్ కొడతారు. జెడ్పీ అలా కాదు, అర్థం చేసుకోండి. మినిమం టు మినిమం 24 అవర్స్ లోపల మీకు వచ్చేస్తుంది. నెఫ్ట్ కొడతారు వాళ్ళు. కస్టమర్ సపోర్ట్ అనేది మనకి 24 అవర్స్ ఇంత సమయం ఉంటుందండి. తర్వాత ఆల్ రైజ్ రిజర్వ్డ్ జెడ్ సొల్యూషన్. నేను ఇంత చెప్పినా మీ అప్లయన్స్ అంతా చెప్పినా ఎస్ ఆర్ నో మీ చేతిలో ఉంది. ఎందుకు అంటే మీరు కన్నా ఎస్ అనకుండా నో మీద క్లిక్ ఇచ్చి అలాగనే ఉండిపోతామంటే చాయిస్ యువర్ డెసిషన్. మనం ఏం చెప్పలేము. ఎక్కడున్న లైఫ్ అక్కడే ఉంటది. అలా కాదు సార్, నేను కూడా ఒక మంచి స్టెప్ తీసుకుంటాను. నన్ను నమ్మి నా ఫ్యామిలీ ఉంది. నన్ను నమ్మి నా కుటుంబం ఉంది. నన్ను నమ్మి సొసైటీలో ఎంతో మంది ఉన్నారు. నేను హెల్ప్ చేయాలని మీరు కానీ ఎస్ అన్నారనుకోండి, ఒక 6 నెలల నుంచి 10 నెలలు టైం పెట్టుకోండి. మంచి మనసుతో వర్క్ చేయండి. గుడ్ లైఫ్, గుడ్ స్టైల్, లైఫ్ స్టైల్, డైలీ ఇన్కమ్ ఉంటది, రాయల్టీ ఇన్కమ్ ఉంటది, టైం ఫ్రీడమ్ ఉంటది, లగ్జరీ కార్ ఉంటది, డ్రీమ్ హౌస్ ఉంటది, ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంటది, నేషనల్ ట్రిప్స్ ఉంటాయి, ఫారెన్ ట్రిప్స్ ఉంటది, రివార్డ్ అండ్ అవార్డ్స్ మొత్తం దొరుకుతది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినారు. ఇంతసేపు నా మాటలు ఓపికతో విన్నారు. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు శంకర్ సార్, గౌరీ శంకర్ సార్. థ్యాంక్ యూ.